అదేం లేదు. అంటే రేట్స్ అట్లున్నప్పుడు కూడా వీళ్ళు ఎవరైతే నెగటివ్ స్ప్రెడ్ చేయలేదో సేల్స్ బాగానే ఉండే. అట్లాంటప్పుడు ముందు రేట్స్ కి తర్వాత రేట్స్ కి పెద్ద తేడా లేదు. ముందు రేట్సే కంటిన్యూ చేస్తూ వచ్చిన. రేట్స్ ఎక్కువ అనేసరికి ఇప్పుడు మనకు రేంజ్ రోవర్ కార్ కూడా ఎందుకు కొంటావు 1.5 కోటి పెట్టి, నువ్వు మంచిగా ఇది కియానో ఏదన్నా తీసుకో టాప్ మోడల్ అయిపోతుంది, సేమ్ ఫీచర్స్ ఉంటాయి అంటే మనకు కూడా సేమ్ ఇంజన్ దాంట్లో కూడా ఉంటుంది అంటే డౌట్ వస్తుంది కదా. అట్లా ఎవరైనా డౌట్ అట్లా చేసిండ్రు వీళ్ళు. ఈ ప్రోడక్ట్ బేగం బజార్ లో దొరికేది, వంశీ ఫార్మ్స్ లో దొరికేది సేమ్ అంటే ఎవరికైనా కిరాణా షాప్ పోయే తీసుకోబోద్ది అవుతుంది కానీ నా దగ్గరికి ఎందుకు వస్తారు? యాక్చువల్గా 2 డిఫరెంట్. మన ప్రీమియం కార్ లాగా, అది నార్మల్ కార్ లాగా. బట్ స్టిల్ పీపుల్ బిలీవ్ చేయలేదు. అరే నువ్వు డబ్బులు దోచుకోనికనే పెట్టినావు అనుకున్నారు. అట్లా నేను తగ్గిస్తా తర్వాత అన్న లాస్ వచ్చినప్పుడన్నా మొత్తం తగ్గించి అమ్ముతా కదా. అసలు ఇంపాసిబుల్ ఉంది, మన కాస్ట్ ప్రైజే ఎక్కువ ఉంది. ఆర్గానిక్ పండించే వాళ్ళు కానీ వాళ్ళు ఇచ్చే ప్రైజెస్ కానీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ పెట్టాల్సి వచ్చింది. నేను ఒప్పుకుంటున్నా, మరీ తక్కువ లేవు. కానీ వేరే ఆర్గానిక్ స్టోర్స్ లో కూడా అంతే ఉన్నాయి. నాది ఒక్కటే ఎక్కువ వీడియోస్ చేసి రోజు రెండు చేసి అందరికి ఈడెంతున్నాయి చూద్దామని వచ్చి రేట్ల పైన కూడా వీడియోలు చేసిండ్రు. అట్లా మొత్తం ఇది కొంచెం బాగానే ఎఫెక్ట్ అయ్యింది. కాదు ఇది ఎలా ప్రూవ్ చేయగలరు నార్మల్గా వంశీ? ఇప్పుడు టమాటా తీసుకో, నీ ఆర్గానిక్లో దీనికి బయట నార్మల్ దొరికే ఆనియన్ కి ఈ రెండింటికి డిఫరెన్స్ ఎలాగా? అంటే మనం ఒక నైట్ ప్యాంట్ కొంటాం, కోటీలు ఇట్లా రోడ్ పైన క్లిప్ పెట్టి అమ్ముతుంటాడు, అడిడాస్ లో పోయి కొంటాం. రెండు పైన అడిడాస్ అనే రాసి ఉంటది. ఇది ఇట్లా పట్టుకొని చూస్తేనే డిఫరెన్స్ అర్థమవుతుంది. అట్లనే టొమాటో కూడా ఇది హైబ్రిడ్ ఉంటది కొంచెము. ఇది నాటు దానిలాగా ఉంటది. అండ్ దీనికి కొన్ని పుచ్చులు ఉంటాయి మన నాటు దానికి, ఇది ఆర్గానిక్ పండించిన దానికి. ఎందుకంటే పురుగులు మొత్తం చచ్చిపో కొంచెం తినేసి ఉంటాయి. సో డిఫరెన్స్ అర్థమవుతుంది. రెగ్యులర్గా ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. లేకపోయినా రెగ్యులర్ గా పండించే వాళ్ళు ఫార్మర్స్ ఉన్నారు, అందరికి నోటెడ్ వాళ్ళకి ఒక గ్రూప్ ఉంటుంది. పాస్ట్ 5 years 6 years 10 years నుంచి వాళ్ళ దగ్గరనే తీసుకుంటున్నారు అందరూ, వాళ్ళ దగ్గర నుంచే అమ్ముతున్నారు అందరు. సో అందుకోసము దీంట్లో కనుక్కోవడం పెద్ద విషయం కాదు. రెగ్యులర్ గా వాడే వాళ్ళకి అర్థమైపోతుంది. టాటా సాల్ట్ ఎంత వేయాలి, ఆశీర్వాద్ ఎంత వేయాలని మన అమ్మకి అర్థమవుతుంది కదా. ఒక్కొక్క సాల్ట్ ఒక్కొక్క ఉప్పు క్వాంటిటీ ఉంటుంది దాంట్లో. అట్లా అందరికి అర్థమైపోయింది లేండి, ఇది వాడే వాళ్ళకైతే. కొత్త వాళ్ళకి మెల్లగా అర్థమైంది. ఇంకొకటి, ఈ పాయింట్స్ అన్ని ఆడియన్స్ పాయింట్స్. ప్రొడక్షన్లో దమ్ము ఉంటే సేల్స్ అవుతాయి, కానీ అమ్మాయిలను అంబాసిడర్గా పెట్టుకుంటే సేల్స్ ఏమవుతాయి? అంటే అదే రీజన్ అయితే సంతూర్ మమ్మీ అని సంతూర్ యాడ్ చేయరాదు. ప్రొడక్షన్ చేసుకొని అమ్మాయిని పెట్టకుండా సంతూర్ డాడీ అనో లేదా ఊరికే ఏదేదో చేసేసేయాలి, అట్లా ఉండదు కదా. ఇది వన్ ఆఫ్ ది స్ట్రాటజీస్ అంతే. అమ్మాయిని పెడుతున్నాడా అబ్బాయినా అంటే నేను అనేది, ఇప్పుడు నేను ఇంకొక అమ్మాయితో చేస్తున్నా కాబట్టి ప్రాబ్లం. కానీ ఒకవేళ నా కంపెనీలో నేను సీఈఓగా వెనకాలనే ఉండి ఇంకొక అబ్బాయిని అమ్మాయిని పెట్టి చేస్తే వీడియో, విరాట్ కోహ్లీని అనుష్కాని వాళ్ళు పెట్టినట్టు, అప్పుడు ఎవ్వరికి ప్రాబ్లం రాకుండే. వీడు ఈ పని నేనే చేసి ఆ పని నేనే చేసి వీడు అన్ని చేస్తాడా, వీడు వీడియోలు చేస్తాడు, వీడు వెనకాల ఉంటాడు, ముందుంటాడు, తిరుగుతుంటాడు, రోజు వస్తాడు స్క్రీన్ పైకి అనే ఫ్రస్ట్రేషన్ తప్ప. దీంట్లో అమ్మాయి వేరు అబ్బాయి వేరు అనుకోండి, ఒక వీడియోకి అట్లా 10 వీడియోస్ చేపిస్తా, మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి మళ్ళీ 10 వీడియోస్ చేపించింటే అబ్బాయి మీద ఎవరికి కోపం రాదు. అరే ఈడు మోడలే ఆమె మోడలే అనుకుంటుండ్రి. ఈడ సీఈఓ నేనే మోడల్ నేనే అయ్యేసరికి ప్రాబ్లం వచ్చింది. నేను స్క్రీన్ బిహైండే ఉండాలి, నేను బయటికి ట్రిప్స్ వేస్తూ అది కూడా పని చేసేసరికి అందరు ఎంజాయ్ చేస్తున్నా అనుకున్నారు. బట్ ఇట్ వాస్ టూ టఫ్. సో అంత సింపుల్ ఏం లేకుండే, అది కూడా బాగానే బిల్డ్ చేసిన. సో సత్తా ఉంటే ప్రతి ఒక్కరిగా కోటీశ్వరులు అయిపోతారు కదా. ప్రోడక్ట్ ప్రమోషన్ కి కూడా సత్తా ఉండాలి. అందుకే కదా సినిమా కూడా ఇన్ని ఆడియో ఫంక్షన్లు పెట్టి ఇంత చేసి మా సినిమా చూడండి రండి అని చెప్పుకుంటారు. మరి సత్తా ఉంటే సినిమా రిలీజ్ చేసేసేయాలి, వదిలేసేయాలి, వస్తారు, థియేటర్లు పెరుగుతూ పోతాయి. అట్లా ఉండదు కదా. రీసెంట్ గా ఇంకొక అమ్మాయిని పెట్టి మళ్ళీ చేసావు కదా, మరి వర్కౌట్ అవ్వాలి? వర్కౌట్ కాలేదు, మస్తు లాస్ వచ్చింది. ఊటీ పోయినాం కదా, జనరల్ అట్లా ఊటీ పోయి వీడియో చేస్తే మస్తు లక్షలు వస్తాయి నాకు సేల్స్. అక్కడ అయిన ఖర్చు కన్నా ఇక్కడ వచ్చే ప్రాఫిట్ ఎక్కువ ఉంటది. ఇప్పుడు అక్కడ ఖర్చు అవుతుంది, ఇక్కడ ఏమొస్తలేవు. అమ్మాయికి డబ్బులు ఇవ్వాలి, నేను డబ్బులు పెట్టుకోవాలి. ఒక్కొక్కసారి ఏడన్నా ఇక్కడ హోటల్లో టీ తాగుదామా అంటే ఏదన్నా రోడ్ పైన తాగితే బాగుంటది కదా, ఈ అమ్మాయి ఎందుకు ఆడ తాగుదామంటుందే అనిపిస్తుండే ఫీలింగ్. అంత టఫ్ టైమ్స్ కూడా ఉన్నాయి. అంటే 5 స్టార్ హోటల్లో తినలేని పరిస్థితి, 3 స్టార్ హోటల్లో కాకుండా రోడ్ పైన అమ్ముతారు చూడండి వీళ్ళు, మన క్యాబ్ డ్రైవర్స్. నేను కూడా చాలా సార్లు అక్కడ తిన్నా, అన్నపూర్ణ స్టూడియోస్ లో. మంచిగా ఉంటది అది, ఫ్రెష్ గా. ఎంత 150 130. అదే ఆంటీది కూడా ఒక ఫేమస్ అయింది, అది చాలా టేస్ట్ అనిపిస్తుంది. అమ్మాయిలు కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు కదా. కానీ అంత టఫ్ నడిచింది సిచ్యువేషన్. అంటే వీళ్ళకి హోటళ్లలో తినిపియలేక, బయట ఎక్కడన్నా తింటే బాగుండు అన్నంత డబ్బు కష్టాలు వచ్చినాయి. అందుకు వీడియోస్ కూడా ఫార్మర్స్ ని కలవడం, డిఫరెంట్ ప్లేసెస్ కి పోవడం, తుని పైన
హనీది ఒక వీడియో చేసిన, ఏం సేల్సే వస్తలేవు, ఎవరు కొంటలేరు. సో అప్పుడు అనుకున్నా అరే ఇది ఇట్లా కాదు, ఆపేసేయాలిగా. కాదు, ఇప్పుడు వేరే వాళ్ళు చేశారు, ఇప్పుడు నీ మీద ఒక నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి ఒక బయటకు వచ్చి వీడియోలు చేశారు, వాళ్ళు మేబీ వర్కౌట్ అయ్యింది అనొచ్చు, నీకు సేల్స్ తగ్గిందంటే వాళ్ళది వర్కౌట్ అయ్యింది అనొచ్చు. మరి అలానే నీ గురించి నువ్వు చెప్పడం కానీ లేకపోతే నీ దగ్గర ఉన్న అమ్మాయిలు కానీ ఎవరైనా వాళ్ళకి చెప్పి ట్రై చేయాలి కానీ ఎండ్ చేయడం కరెక్టా? అంటే జిద్దులాగానే పోరాడినా చాలా రోజులు లేదు, గివప్ ఇయ్యరాదు, నేను గివప్ ఇచ్చే క్యాండిడేట్ కాదు, అందరు కూడా వంశీ అయితే గివప్ ఇయ్యర్లే, ఏదో ఒకటి చేస్తారులే అనే ఉంది, నాకు కూడా ఉంది. సో మొన్న రీసెంట్గా ఒకటి 15 days బ్యాక్ ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పింది, 30 years వరకు నడిపిస్తానే అన్న. కానీ ఎటు నుంచి చూసినా ప్రాబ్లమ్సే, ఒక నష్ట జాతకం ఉంటుంది చూడండి, ఒక శని పట్టుకొని అట్లా ఈడ నడిపిస్తామంటే లిఫ్ట్ ప్రాబ్లం, ఆడ నడిపిద్దామంటే ఇది ఆర్గానిక్ కాదు అని ఒకరు ఇంటర్వ్యూ ఇస్తారు, లేదా అమ్మాయిలతో ఎందుకు చేస్తున్నావు అంటారు. అసలు నాకు ఒక ఫ్రీడమ్ లేదు, మొత్తం చుట్టుముట్టేసిండ్రు, 4 దిక్కుల నుంచి 4 ప్రాబ్లమ్స్ వచ్చి ఏం చేద్దామన్నా సరే మన ఇంటర్వ్యూ చేసినాం అప్పుడు నేను మా అన్నయ్య, అప్పుడు ఫుల్ సేల్స్, అది 500K అట్లా పోయింది. పోయినన్ని రోజులు అరే వంశీ కరెక్టే ఉన్నాడు, కరెక్టే అమ్ముతున్నాడు, ఆ వీడియో ఆగిపోయింది, సేల్స్ డ్రాప్ అయింది. అట్లా ఎన్ని ఇంటర్వ్యూలు ఇస్తాం, ఎంత చెప్తాము, నేను సోలోగా చేసే వీడియోలు అవి ఎంత పోయినా కూడా వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, సేల్స్ వస్తలేవు, ఫేమ్ వస్తుంది, పైసలు వస్తలేవు. సో పైసలు లేకుండా ఫేమ్ ఏం చేసుకుంటాం. అందుకు ఒక రోజు డిసైడ్ అయినా, లేదు మళ్ళీ ఒకరు ఎవరన్నా ₹1 అప్పిస్తే తప్ప ఇది నడవది, మళ్ళీ ఒక ఇన్వెస్టర్ని పట్టుకొని ఇన్వెస్ట్ చేయించి ఆయనకు లాస్ చేయించి మనం లాస్ అయ్యే దానికన్నా నేను ఈజీగా నమ్మియగలను, సరే ఇన్వెస్ట్ చేయండి మీకు నాకు షేర్ కూడా ఉంటుంది అది ఇది అని చెప్పి అందరికీ కూడా ఫ్రాంచైజీలు కూడా ఇవ్వచ్చు. నేను వచ్చి రోజు షాప్కి అడుగుతుండ్రి, మేము 20 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం, మాకు ఫ్రాంచైజీ టీ టైమ్ అవి పెట్టుకుంటారు. అట్లా నేను ఒక తక్కువనే పెట్టి నామినల్ ప్రైస్ 5 lakhs అట్లా అందరికి ఫ్రాంచైజీలు అమ్మేసింటే విజయమాల్యా అని పైసలు ఉంటుండేనేమో, ఎందుకంటే అంతమంది అడిగిండ్రు వైజాగ్ నుంచి విజయవాడ నుంచి. చేస్తే ఏమైతుంది, అది నేను దగ్గర ఉండి చూసుకోలేను కదా. నిజంగానే కిరాణా షాప్ లో తెచ్చి అమ్మిండు అనుకోండి, వంశీ అమ్ముతున్నట్టు అయిపోతుంది, వంశీ ఫార్మ్స్ లో ఈ ప్రోడక్ట్ దొరికింది అని వస్తుంది కదా. నమ్మకం లేక ఇయ్యలేదు, సో డబ్బు సంపాదించుకొని దుబాయ్ పారిపోవచ్చేండే గానీ అది నా ఇంటెన్షన్ లేకుండే. సో అది నమ్మకం కోల్పోయినాక ఇక ఫ్రాంచైజ్ కూడా ఏమి ఇస్తాం. మరి ఇప్పుడు ఈ ఫ్రాంచైజీని అమ్మేస్తున్నావు కదా, మొత్తం దాని వాటిలో ఉన్న ప్రొడక్ట్స్తో అమ్మేస్తున్నామా లేకపోతే? లేదు, ప్రోడక్ట్స్ ఎక్కువేం లేవు, నేను లాస్ట్లో ఒక ఆఫర్ పెట్టిన 50% ఆఫ్ అని, ఆల్మోస్ట్ అయిపోయినాయి. అండ్ ఇది అమ్మేస్తలేను, క్లోజ్ చేస్తున్నా, ఈ పేరు మీద నడిపేయడానికి ఎవరికి అధికారం లేదు, వంశీ ఫార్మ్స్ అని, అది నా బ్రాండ్, నా ఓన్ బ్రాండ్. ఇది మొత్తానికి క్లోజ్ చేస్తున్నా అనమాట, ఏదైనా స్టార్ట్ చేయాలంటే ది ఎండ్, దీనికి చాప్టర్ ఎండ్ అయిపోయింది, మళ్ళీ రీస్టార్ట్ ఉండదు దీనికి. వంశీ ఫార్మ్స్ మళ్ళీ రాదు, మళ్ళీ ఉండదు. వంశీ ఫార్మ్స్ అనేది ఫౌండర్ వంశీ ఫార్మ్స్ కనుక్కున్నాడు, ఆ ఫౌండర్ చచ్చిపోలే కానీ వంశీ ఫార్మ్స్ చచ్చిపోయింది. సో దీనికి మళ్ళీ పుట్టుకుంటుంది, కెరోసిన్ పోసి అంటపెట్టేసినాం మనం, చెట్టు ఉంటుంది కదా అట్లా, దీనికి మళ్ళీ పుట్టుకనో మళ్ళీ అది పెరగడమో చెట్టులాగా ఉండదు, ఇట్స్ డెడ్ అంతే. అందుకే నాకు పరామర్శించిండ్రు ఫోన్ చేసి, అర్థం చేసుకున్న వాళ్ళు ఏడుస్తున్నారు ఫోన్లో, నాకు ఏడుపు వస్తలేదు. అది నేను పెయిన్ లేక కాదు, నాకు జనరల్ గా కూడా ఏడుపు రాదు. రఘవరన్ బీటెక్ లో వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వాడు ఎప్పుడో ఏడుస్తాడు చూడండి, అట్లా నేను ఎప్పుడో బర్స్ట్ అవుట్ అయినాక రిలీఫ్ వస్తుంది, నాకు ఇమ్మీడియట్ గా రాదు. ఇప్పుడు కూడా ఏడవాలనే ఉంది, ఇంటర్వ్యూలో వ్యూస్ కూడా వస్తాయి కదా, అయితే కూడా ఏడుపు వస్తలేదు, కానీ పెయిన్ ఉంది ఫుల్. సో మా మమ్మ అయితే చాలా నాన్ స్టాప్ ఏడ్చింది మొన్న, ఊర్లో ఉంది అక్క వాళ్ళ దగ్గర గుంటూరులో, చాలా బాధ అవుతుంది బెట, అమ్మమ్మ కూడా ఏడుస్తూనే ఉంది నైట్ అంతా, అది ఇది అంటే ఏ లైట్ తీసుకోండి, మీరు కూడా స్ట్రాంగ్ ఉంటుంది, అది వాళ్ళు మాకు చెప్పడం, మేము వాళ్ళకి చెప్పడం. ఫ్రెండ్స్ కొందరు రిలేటివ్స్ కాల్ చేసి ఒకరు చచ్చిపోతే ఎట్లా పరామర్శిస్తారో అట్లనే పరామర్శిస్తున్నారు, ఏం కాదు స్ట్రాంగ్ ఉండు, ఇంకా చచ్చిపోతున్నట్టు మన ఫ్యామిలీలో అంటే నిజంగానే అది నా బేబీ అనుకోండి, మీకు లాస్ట్ టైం కూడా చెప్పిన, నా బేబీ లాగానే, అంటే రియల్ బేబీ లేదు కాబట్టి అదే నాకు ఇట్లా పిల్ల లాగా అనిపిస్తుండే, చిన్నగా గ్రో అవుతున్నట్టు, డైలీ చూసుకోవడం, అక్కడ ఒక ఎనర్జీ కూడా స్ప్రెడ్ అవుతుంది. నేను పోయి ఇక్కడ వీడియో అక్కడ వీడియో చేయడం వల్ల అది ప్లేస్ ని ఓన్ చేసుకున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది. వేరే ప్లేస్ లో ఏదైనా మంచి ప్లేస్ లో ఇది వెళ్తుంది అన్న దగ్గరికి వెళ్ళి షిఫ్ట్ చేసి అక్కడ ట్రై చేయాలనిపించలే? అంటే చేయలేము. వంశీ అంటే కల్తీ ప్రోడక్ట్స్ అమ్ముతాడు, వంశీ అంటే ఎక్కువ రేట్లు పెడతాడు. యాక్చువల్గా నేను వారధి ఫార్మ్స్ టైంలో కూడా నాకు ఒక వీడియో ఉంటుంది చూడండి, నా కాన్సెప్ట్ అంతా వేరుండే. ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఎట్ అఫోర్డబుల్ ప్రైజెస్ ఉండే, ఆ చిన్న స్టోర్ సింపుల్ గా పెట్టుకొని దాంట్లో సింపుల్ ప్యాకేజింగ్ అంతా కొంచెం రేట్లు తక్కువ పెట్టి అట్లా ఇవ్వగలిగిన నేను. అప్పుడు కూడా 3-4 ఫార్మర్స్ దగ్గర తెచ్చి సేల్స్ కూడా తక్కువ ఉండే. తర్వాత ఇది బ్రాండ్ చాలా పెద్దగా అయిపోయింది, వంశీ ఫార్మ్స్ అయింది కదా అని ఎక్కడి నుంచో బేగం బజార్ నుంచి తీసుకొచ్చి ఇవ్వలేదు, కానీ ఫార్మర్స్ అంతమంది లేరు కదా,
ఫార్మర్స్ నుంచి ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ దగ్గర తీసుకోవడం వల్ల స్లైట్గా ప్రైస్ వేరియేషన్ వచ్చింది. సో గచ్చిబౌలి ఆ ఏరియాలో వాళ్ళకి చూసేది క్వాలిటీ అండ్ హెల్త్, డబ్బులు చూడరు. సో అట్లాంటి ప్లేస్లో అమ్మితే పోతుంది అనుకుంటే లేదు నువ్వు మోసం చేస్తున్నావు, నువ్వు తక్కువ రేట్కి తెచ్చి ఎక్కువ అమ్ముతున్నావు అని స్ప్రెడ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఒక చిన్న డౌట్ చాలు కదా, ఏ పొంతి ఇది మంచి లేదంట. ఒకవేళ హస్బెండ్ కొందామన్నా వైఫ్ వద్దంటది, వైఫ్ కొందామన్నా హస్బెండ్ వద్దంటాడు. సరే పోదాం పా ఇక కొందాము అని వస్తే లిఫ్ట్ ఉంటుంది ఆడ. అది పెద్ద స్టోర్ పెట్టినన్ని రోజులు కూడా ఉంచలేనట్టున్నావుగా. ఏది ఇప్పుడు వంశీ ఫార్మ్స్ ఉంది, ఫస్ట్ ఓపెన్ అయింది మే 31 ఓపెన్ అంటే చేసావు. జూన్ జూలై అది ఓపెన్ చేయడానికి ముందు నుంచి నువ్వు వీడియోలు చేసావు, నేను ఇది అవుతుంది, ఈ వర్క్ అవుతుంది, ఆ వర్క్ అవుతుంది. ఎన్ని నెలలు చేసావు మొత్తం? ఇది మార్చ్ లో స్టార్ట్ చేసిన, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, 10 months. 10 months లో అంటే హాఫ్ మంత్స్ తయారు చేయడానికి అయింది, హాఫ్ మంత్స్ క్లోజ్ చేయడానికి అయింది. కానీ అది ఇంపాక్ట్ ఏమో 6 ఏళ్ళకి సరిపడా క్రియేట్ అయింది, ఇంకెక్కువనే అయింది. ఎందుకంటే ఎక్కడ పోయినా, మొన్న వేరే ప్లేసెస్ కి పోతున్నా, ఎక్కడ ఏ ఊరికి పోయినా కూడా గుర్తుపట్టని వాళ్ళు లేరు. అది చర్చ అయింది లేండి, వంశీ ఫార్మ్స్ కరెక్టా, వంశీ చేసేది కరెక్టా. మొన్న మా మామ వాళ్ళు కూడా అంటున్నారు, ఆడపిల్లతో చేస్తే ఏమైతుంది అసలు, ఎవరికి ఏం ప్రాబ్లం అని మా మామ అంటున్నారు. అంటే తప్పేముంది, గర్ల్తో చేయరాదు అని ఇక్కడ రాజ్యాంగంలో రాసి ఉందా అసలు? ఎందుకు కాదు మరి ఆ అమ్మాయి ఎందుకు పగబట్టింది నీ మీద? దాని తర్వాత మళ్ళీ ఒక ఇంటర్వ్యూ కూడా పడినట్టుంది. ఎవరు ఇచ్చిండ్రు? ఇంకొక అమ్మాయి, ఏ అమ్మాయి? రిపోర్టర్, లైక్ ఆమె యాంకర్. పగేం పట్టలేదు ఇక, వాళ్ళకి ఏదో ఉంటది కదా, అంటే ఏదో ఒక వ్యూస్ కోసం. ఇష్యూ ఏం కాలేదు అసలు. అప్పుడు మనం మాట్లాడుకున్నదే, యాంకర్స్ ఎందుకు ఓవర్ ఎక్సైట్ అవుతున్నారు, వంశీ ఇట్లా తిరుగుతాడా, వంశీ ఇట్లనా అట్లనా అని ఎందుకు అంటున్నారు, వాళ్ళకి ఏమైనా చూసిండ్రా మన దగ్గర నుంచి, ఒకరు చెప్తే నమ్మేస్తారా అని అట్లా అనేసరికి వాళ్ళకు మమ్మల్ని కూడా ఏదో అంటున్నారు అని వాళ్ళు ఇక మళ్ళీ ఇంటర్వ్యూలు చేసుకున్నారు అంతే. అర్పిత అనేది తీసుకుని రావడం జరిగింది రీసెంట్గా. ఆమె నేను అడిగా, లైక్ నేను పర్సనల్గా కూడా అడిగాను, ఆఫ్ కెమెరా అడిగా, ఆన్ కెమెరాలో కూడా అడిగాను. సేమ్ ఆన్సర్, యా కరెక్ట్గా ఉంటాడు వంశీ ఇది అది అని కరెక్ట్గా అని చెప్పింది. బట్ ఆమె ఇంకా ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా ఇవ్వలేకపోయిందేమో, బట్ అంత కరెక్ట్గా చెప్పింది, అంత బాగానే ఉండే మా మధ్యలో. అసలు ఏ డిస్ప్యూట్ ఏం రాలేదు. నేను ఒకరోజు డబ్బులు లేక చెప్పిన ఇది కూడా, అదే డబ్బులు లేవు అర్పిత నీకు ఇయ్యలేను, ఆపేద్దాం వీడియోస్ అని ఇద్దరికి చెప్పిన, శ్రవంతికి అర్పితకు. అర్పిత సరే అన్నది, శ్రవంతి సరే లేట్గా ఇచ్చినా సరే నాకు కొంచెము టైం తీసుకొని ఇవ్వండి అన్నది. అందుకు ఇంకొన్ని వీడియో చేయగలిగిన, టైం తీసుకొని ఇస్తాము అని ఉద్దర పెట్టిన తన దగ్గర. వంశీ పర్సనల్ లైఫ్లో చేసిన తప్పు ప్రొఫెషనల్ లైఫ్లో కూడా చేశాడు అని అంటే యాక్సెప్ట్ చేస్తావు? అంటే టు సమ్ ఎక్స్టెంట్ మేబీ ఇట్స్ ట్రూ ఫ్రమ్ అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ నేనైతే ఎవ్రీ డే ఇన్ డే అవుట్ పని తప్ప వేరే ధ్యాస లేకుండే నాకు. పని చేస్తూనే ఉన్నా, మీరు అబ్జర్వ్ చేస్తే కూడా ఒక్కరోజు కూడా వీడియో రాకుండా లేదు. అంత ఈజీ కాదు కంటెంట్ క్రియేట్ చేయడం. సో పర్సనల్ లైఫ్ లో కూడా నేను ఏ తప్పు చేయలేదు, స్ట్రాంగ్ గా నేను నమ్ముతాను, నాకు చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. అండ్ ఇది ఎట్లా జరుగుతుందంటే, నేను ఈ మధ్యన బిలీవ్ చేసేది అన్ని మన చేతిలో లేవు. అంతా మనం రైడ్ చేసుకుంటూ పోయినా ఎక్కడి నుంచో ఏదో ప్రాబ్లం వచ్చి మనం సఫర్ అవుతాం అనమాట. అట్లే సఫర్ అయింది నా పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ రెండు జీరో గానికి రీజన్ మొత్తం నేనే కాదు, అది చాలా మంది ఇంపాక్ట్, చాలా మంది ఇంటర్ఫియరెన్స్ ఉంది దీంట్లో. సో చాలా మంది నన్ను ఓన్ చేసేసుకున్నారు. ఎంత ఓన్ చేసుకున్నారు అంటే, ఇప్పుడు నేను తాగొస్తే ఇంటికి నైట్ డాడీ తిట్టిండు అనుకోండి, అది డాడీ వరకే. ఇప్పుడు నేను తాగేది, అమ్మాయితో తిరిగేది అంత డాడీ ఒక్కడే కాదు, నాకు మొత్తం లోకమంతా డాడీ అయిపోయింటారు. మొత్తం ఇంత మంది నా పైన ఎగబడి, నువ్వు ఇక్కడ చేస్తే కరెక్ట్, నువ్వు ఇది చెయ్యాలి అని ఒక టీచర్, ఒక ఫాదర్, ఒక పేరెంట్ లాగా, ఒక టీచర్ లాగా నన్ను ఇట్లా వేలు పెట్టి చూపిస్తున్నారు. ఎవ్వరికి ఏం ఎఫెక్ట్ అయితే లేదు. మళ్ళీ ఎఫెక్ట్ కాందే యూ హ్యావ్ టు ట్రావెల్ ఇన్ దిస్ వే, దిస్ మేనర్ అని చెప్తున్నారు. సరే నాకు మంచినే ఉన్నా, నన్ను వదిలేసేయండి, నేను హ్యాపీగానే ఉన్నా, హ్యాపీనే పని చేసుకుంటున్నా అన్న. నువ్వు హ్యాపీగా ఉంటే మేము చూడలేము అట్లా, నువ్వు ఏడవాలే, నీకు డివర్స్ అయింది, నువ్వు వంశీ ఫార్మ్స్ పెట్టుకొని కూడా క్లోజ్ చేసుకొని నువ్వు ఏడవాలే, అయితేనే మాకు ఆనందం అని కొంతమంది అనుకున్నారు. ఆడికి కూడా చాలా మంది సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారులేండి, అందుకే నడిచింది ఇన్ని రోజులు. కాకపోతే కొందరికి ఆ రోల్ తీసుకోబుద్ది అయింది, ఫ్యామిలీ మెంబర్ రోల్, నాకు సాక్షించే రోలు. సో ఎందుకు అట్లా చాలా ఓన్ చేసుకున్నారు లేండి. నన్ను బయట కూడా వంశీ గారు అన్నారు, వంశీ సార్ అన్నారు, ఏమన్నారు,
హే వంశీ, హాయ్ వంశీ అనే పలకరిస్తారు. వాళ్ళకి రోజు చూసి చూసి వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నా నేను అన్నట్టు అనిపిస్తుంది అనమాట. వేరే వాళ్ళు షాక్ అవుతారు, మా ఫ్రెండ్స్ నీ ఫ్రెండారా ఆయన, ఏంది వంశీ హాయ్ అంటాడు అంటే, అంతే అందరు అట్లే పలకరిస్తారు ఫామ్కి వచ్చిన వాళ్ళు కూడా. కాదు ఏదైనా ఇంకొక ఈ ఫేమ్తోని వేరే బిజినెస్ ప్లాన్ చేస్తూ చేయడానికి ప్లాన్ చేయడం వల్ల లైక్ ఇది ఆపేస్తున్నావు అని కూడా మైండ్లో నేను కమెంట్స్ ఏం చదవలేదు వీడియోకి కూడా. అట్లేం లేదు, అట్లా ఐడియా ఉండింటే బాగానే ఉంటుండే. ఏం ఐడియా లేదు. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే 1 వీక్ నుంచి బ్రేక్లోనే ఉన్నా. నెక్స్ట్ ఏం చేయాలనేది అయితే ఎవరైనా క్వశ్చన్ అడిగినా కొంచెం ఇరిటేషనే వస్తుంది. జాబ్ వదిలేసి ఇంట్లో కూర్చుంటారు చూడండి, అట్లే ఉంది పరిస్థితి. సో ఖాళీ ఉన్నా, ఎందుకంటే వైఫ్తో స్పెండ్ చేద్దామంటే వైఫ్ లేదు, ఫామ్స్తో స్పెండ్ చేద్దామంటే ఫామ్ లేదు. ఎవరితో స్పెండ్ చేయాలన్నా అందరికి భయం సృష్టించిండ్రు కొంతమంది. వంశీతో జాగ్రత్త, వంశీతో జాగ్రత్త అని కూర్చొని చూపిస్తారు చూడండి. సో అట్లా ఒక మనుషులల్లో ట్రావెల్ చేద్దామన్నా ఒక నాకే కన్ఫ్యూజన్ ఉంది. ఇంట్లో కూర్చుందామంటే డిప్రెషన్ వస్తుంది. సో ఇంటర్వ్యూ రూమే బాగుందని ఇంటర్వ్యూ ఇస్తున్నా. అందరినీ మోటివేట్ చేసే మీరు ఈ విషయంలో లైక్ ఇప్పుడు ఏదైతే మీ లైఫ్లో జరుగుతుందో అందులో ఫెయిల్యూర్ అయ్యారు, దీన్ని మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? దీంట్లో గ్రేట్ లైఫ్ లెసన్ ఉంది. నాకే కాదు, నా గురించి మాట్లాడిన వాళ్ళకి అందరిది ఒక చాప్టర్ లాగా తీసుకుంటే ఇంతకన్నా మోటివేషన్ ఒకటి ఉండదు. అంటే చెప్పాల్సిన అవసరం లేని మోటివేషన్. ఒక పర్సన్ హైలో స్టార్ట్ అయ్యిండు, మ్యారేజ్ వీడియోస్, మ్యారేజ్ అవి ఫుల్ వ్యూస్ వస్తుండే, మా ఫోటోలకు ఫుల్ లైక్స్ వస్తుండే. తర్వాత డివర్స్ అయినాక నువ్వు వేస్ట్ కానివి అది ఇది హీరోలా చూసిన వాళ్ళే జీరోలా చూసిండ్రు. మళ్ళీ ప్రొఫెషనల్గా కూడా అందరు హీరోలా చూసిండ్రు, లాస్ట్కి జీరోలా చూసిండ్రు. నేను ప్రొఫెషనల్గా జీరో అయితే సెలబ్రేట్ చేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా బాధపడ్డారు. మీరు కమెంట్స్లో నాకు మా అన్న 1-2 చెప్పిండు, నన్ను బాగా నెగిటివ్ చేసి నన్ను వీడు నాశనం అయిపోవాలి, వీడు అమ్మాయిలతో తిరుగుతుండు అది ఇది అనుకున్న వాళ్ళు కూడా అరే మా వల్లనే ఏమైనా క్లోజ్ అయిందా అని బాధపడుతున్నారు. అంటే దీంట్లో ఏముందంటే లెసన్, ఒక ఎంపైర్ కూలిపోవాలంటే వాళ్ళే తప్పు చేయాల్సిన అవసరం లేదు, చుట్టూన్న వాళ్ళ తప్పుల వల్ల కూడా దాన్ని కూల్చేయచ్చు. వెన్నుపోటు అంటారు కదా, సో ఇది ఒక పెద్ద వెన్నుపోటు లాంటిది. ఇది నన్ను నేను ఊరేసుకొని చచ్చిపోలే, నేను వెనుక నుంచి వచ్చి కుచ్చి చంపినట్టు ఇది. సో నన్ను ఏం చేయలేక నా ఫార్మ్స్ ని చేసేసిండ్రు అని, అది కూడా హార్ట్ బ్రేకే. అంటే చాలా చాలా సెన్సిటివే ఇది, ఎందుకంటే లక్షల అప్పు ఉంది, అంటే చాలా అప్పు ఉంది. వాళ్ళందరూ అడుగుతున్నారు, వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాదు, టైం తీసుకుంటున్నా. అండ్ దాంతోపాటు నెక్స్ట్ ఇన్కమ్ సోర్స్ ఏది లేదు నాకు, అందుకే ఇంత బాధపడుతున్నారేమో పేరెంట్స్ కూడా. అండ్ నా ప్లేస్లు ఉంటే వేరే వాళ్ళు సూసైడ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువనే ఉండే. నేను బయటికి నవ్వుతున్నా కానీ చాలా సఫకేటింగే ఉంది. నేను ఎట్లా ఓవర్కమ్ చేసి బతకాలి కాబట్టి, ఇంకా ఫ్యూచర్ ఉంటది కాబట్టి, ఆ పాట ఉంటది కదా, కేర్ ఆఫ్ కంచెరపాలెంలో, రేపే టౌన్ చూడాలంటే నీవునికి ఉండాలి గాని, సో రేపేం అవుతుందో చూడాలంటే మనం ఉండాలి కదా. అందుకు గుండె ధైర్యం ఒక్కటి ఉంది, ఇంకేం లేదు నా దగ్గర. అసలు ఆస్తులు కూడా లేవు. ఆస్తులు అని ఉంటే ఒక 2 ఎకరాలు అమ్మేసి అందరికి తీర్చేస్తుంటాయి అని, ₹1 ఆస్తి లేదు, అప్పులు తప్ప ఏం లేవు. దాంతోపాటు నెగటివిటీ కూడా ఉంది. అవును, మరి ఈ నెగటివిటీతో మళ్ళీ వేరే బిజినెస్ చేయలేదు కదా, ఒకవేళ ఇది చేసినా కూడా మళ్ళీ అదే నెగటివిటీ స్టార్ట్. అంటే కంప్లీట్ లేదు కదా, 100 లేదు, 50-50 ఉంది. 50 మెంబర్స్ వంశీ హైలైట్ అంటారు, 50 మెంబర్స్ వంశీ వేస్ట్ గాడు అంటారు. సేమ్ బిగ్ బాస్ లా దాంట్లో ఉంటది చూడండి, కొంచెం అట్లుంది. యునానిమస్ గా లేదు, కాకపోతే నేను అంత క్లాసులలో అక్కడ యునానిమస్ చూస్తుంటే 100 మంది పిల్లలు ఉంటే 98 మంది సార్ హైలైట్ చెప్తాడని మంచి అట్లుంటుండే. కాదు, ఇప్పుడు నువ్వు ఏదైనా వేరే బిజినెస్ పెట్టావనుకో, మళ్ళీ ఇదే పోట్లు, ఇవే పాయింట్లు, ఇవే కామెంట్లు, ఇదే బ్యాడ్ చేస్తే ఏం చేస్తావు? అందుకే ఆలోచిస్తున్నా వెనకాలండి నడిపియాలా అని. నేను ఆన్ స్క్రీన్ రాకుండా దాచుకొని వెనకాల ముందు వేరే ఫేస్ ని పెట్టి వేరే హీరోనో హీరోయిన్ అట్లా చేయాలి. లేదా ఇదంతా వద్దు అనుకొని వేరే ఏదైనా జాబ్ చేయొచ్చు, లేదా ఇంకో వ్యవసాయం కనపడకుండా చేయొచ్చు. అంటే జాబ్ అంటే ఫ్లెక్సిబుల్ గా మనకు తగ్గట్టు ఏదన్నా నెలకు 5 లక్షలు ఇచ్చిండ్రు అనుకోండి, 8 గంటల జాబ్ ఉంది అనుకోండి, చేయగలను. అంటే అప్పులు తీర్చేంత వరకు చేసేస్తా. సో అది ఒక 2 years చేసి అప్పులన్నీ తీర్చి తర్వాత ఏదైనా స్టార్ట్ చేసుకుంటా. నెలకు 5 లక్షలు 2 years పని చేయాలి, అప్పుడు తీర్చదు అప్పు. అందుకంటే 60 లక్షలు దాంట్లో ఒక 10 లక్షలు నా ఖర్చులు పోయినా ₹1 అప్పు అనేది తీరిపోతుంది. ₹1 అప్పు ఆల్మోస్ట్ ఉంది. సో 50 లక్షలు వరకు ఒక ఇన్వెస్టర్కే ఉంది, ఇంకా కూడా లక్షలు ఉన్నాయి వేరే వాళ్ళకు. బాగానే అయినాయి కానీ ఏమో దీనివల్ల ఏమైనా వచ్చే ఉన్నాయి ఇప్పుడు ఈ సేల్ ఏం లేవు.